హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఆల్. ఈరోజు మనం ఎస్క్యూఎల్ లోడర్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. దీనికి ముందు వీడియోలో ఈ ఎస్క్యూఎల్ లోడర్ గురించి ఆల్రెడీ బేసిక్స్ కవర్ చేయడం జరిగింది. ఆ వీడియోలో నేను అసలు ఎస్క్యూఎల్ లోడర్ ఎందుకు యూజ్ చేస్తారు, ఓకే, దాంట్లో కంట్రోల్ ఫైల్ అంటే ఏంటి, డేటా ఫైల్ అంటే ఏంటి, నెక్స్ట్ ఈ ఎస్క్యూఎల్ లోడర్ యొక్క కమాండ్ ఏంటి అన్న వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూడనట్లయితే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. ఆ వీడియో యొక్క లింక్ నేను ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, అలాగే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. కమింగ్ టు దిస్ వీడియో, ఇప్పుడు ఈ ఎస్క్యూఎల్ లోడర్ అనే ఈ ఫైల్ ఏదైతే ఉన్నదో, ఓకే, నేను దీంట్లో ఈ డేటా ఫైల్ యొక్క పాత్ని నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేశాను, చూసారా? సో ఇప్పుడు ఈ ఫైల్ యొక్క పాత్ని ఇలా హార్డ్ కోడ్ చేయకుండా నేను రన్ టైంలో, అంటే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో నేను ఆ ఫైల్ పాత్ని ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఈ లైన్ తీసేయండి. ఈ ఇన్ఫైల్ అనే లైన్ ఏదైతే ఉన్నదో అది ఏం డినోట్ చేస్తుందంటే డేటా ఫైల్ ఎక్కడుందో చెప్తుందనమాట. అది ఆల్రెడీ మనం కమాండ్లో ఇద్దాం అనుకుంటున్నాం, రన్ టైంలో ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి అది ఇక్కడ అనవసరం. ఓకే, నా నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మనం ఏదైతే దేంట్లో అయితే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్లో ఆల్రెడీ డేటా ఉంది. ఓకే, మనం లాస్ట్ వీడియోలో ఇన్సర్ట్ చేసాం కదా, ఆ డేటా ఆల్రెడీ ఉంది. ఇక్కడ చూడండి ఎలా కంట్రోల్ ఫైల్ ఏమనుంది, లోడ్ డేటా ఇంటూ టేబుల్ నేమ్ ఇచ్చాం కదా. దీని అర్థం ఏంటంటే ఇది ఇన్సర్ట్ మోడ్, అంటే ఒక ఎంటీ టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఈ పద్ధతి వాడతారు. కానీ ఆల్రెడీ డేటా ఉన్నప్పుడు దానికి మన కొత్త రికార్డులని దానికి అపెండ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఈ కంట్రోల్ ఫైల్లో మనం ఇక్కడ అపెండ్ వాడాలి, అపెండ్ ఇంటూ. ఓకే, అపెండ్ అని వాడి దీన్ని సేవ్ చేసేద్దాం. ఓకే, ఇక్కడైతే పని అయిపోయింది. నా ఇప్పుడు మనం డేటా ఫైల్ చూద్దాం. ఇది మనం లాస్ట్ టైం యూజ్ చేసిన డేటా కదా, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేస్తే డూప్లికేట్ రికార్డులు ఇన్సర్ట్ అవుతాయి. అందుకని నేను కొంత డేటాను మారుస్తున్నాను. రవి అండ్ 4 తేజ అని చెప్పి నేను డేటా ఫైల్ని ప్రిపేర్ చేశాను. ఇప్పుడు 3 రవి 4 తేజ అనేవి ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏంటంటే ఆ కంట్రోల్ ఫైల్ ఉన్న లొకేషన్కి వెళ్దాం. ఓకే, ఇక్కడే మనకి కంట్రోల్ ఫైల్ ఉంది. SQLLDR కమాండ్ తర్వాత ఏంటి, యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు మనకి డేటాబేస్ యూజర్ నేమ్ అండ్ స్లాష్ ఇచ్చి ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా డేటాబేస్ యొక్క సర్వీస్ ఐడి ఇచ్చేసి, ఓకే, మన పాస్వర్డ్ మనం దీని తర్వాత అది ప్రాంప్ట్ అడుగుద్ది కాబట్టి అప్పుడు ఇద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చి మనం కంట్రోల్ ఫైల్, మనం దేన్ని ఏ కంట్రోల్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో దాన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం రన్ టైంలో డేటా ఫైల్ డీటెయిల్స్ ఇస్తున్నాం కాబట్టి చూడండి, డాటా అని రాసి ఇజ్ ఈక్వల్ టు ఆ డేటా ఫైల్ యొక్క పాత్ మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. పాత్ ఇంక్లూడింగ్ ఎక్స్టెన్షన్ అనమాట, ఆ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్తో సహా మనం ఇవ్వాలి. txt. ఓకే, ఎందుకంటే మన డేటా ఫైల్ అదే కాబట్టి డేటా ఫైల్, ఓకే, .txt అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. పాస్వర్డ్ అడిగింది. సో 2 రికార్డులు సక్సెస్ఫుల్గా లోడ్ అయ్యాయంట. ఎందుకు అంటే మనం రన్ టైంలోనే ఇచ్చాము. ఓకే, హార్డ్ కోడ్ అయితే ఎక్కడ చేయలేదు మనం. చూడండి, ఎక్కడ హార్డ్ కోడ్ చేయలేదు కదా మనం. చూడండి, హార్డ్ కోడ్ ఎక్కడ చేయలేదు, మనం కమాండ్లోనే రాస్తాం. ఇప్పుడు డేటా అన్నది సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయిందని మెసేజ్ వచ్చింది, అది చెక్ చేద్దాం. చూడండి, 3 రవి 4 తేజ, సో ఇవి కూడా ఇన్సర్ట్ అయిపోవడం జరిగింది. ఈ విధంగా మనం రన్ టైంలోనే డేటా ఫైల్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. నౌ
ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం కవర్ చేసుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ మనకి డేటా ఫైల్‌ని మనం చెక్ చేసినట్లయితే మనం ఏం చెప్పాం? కామా సెపరేటెడ్‌గా మనం అది తీసుకుంటున్నాం అన్నాం కదా! చూడండి ఇక్కడ మనం ఇచ్చిందేంటి? ఫీల్డ్స్ టెర్మినేటెడ్ బై కామా అంటే ప్రతి ఫీల్డ్ కూడా కామాతో టెర్మినేట్ అవుతుంది అని. ఇక్కడ ఒక్కొక్క లైన్ చూడండి 3 తర్వాత కామా ఉంది అంటే ఈ 3 కామాకు ముందు వరకు ఉన్నదంతా ఒక కాలమ్‌లోకి ఇన్సర్ట్ అవుతుంది. తర్వాతది ఒక కాలమ్‌లోకి ఇన్సర్ట్ అవుతుంది. ఓకే. బట్ ఒకవేళ ఈ డేటాలోనే కామా ఉంటే అంటే ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ప్రిపేర్ చేస్తున్న 5 ఓకే. దీనికి సూర్య, తేజ అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. పేరులోనే కామా ఉందనుకోండి. ఎందుకంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ పేరని కాదు అడ్రస్ అనుకోండి కాసేపు. అడ్రస్‌లో మనకు కామాలు ఉంటాయి కదా! అలాంటప్పుడు ఇది ఎలా టెర్మినేట్ అవుతుంది? టెర్మినేట్ అవ్వదు కదా! అలాంటప్పుడు ఏం చేస్తామంటే దీన్ని డబుల్ కోట్స్‌లో పెట్టాలి. ఓకే. దీన్ని డబుల్ కోట్స్‌లో పెట్టి ఓకే. ఇది కూడా మారుద్దాం. ఆల్రెడీ ఇది పెట్టేసాం కదా! ఓకే. అశ్విని. ఇప్పుడు ఈ రెండిటిని మనం ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ మనకి కామాస్ ఏమీ లేదు కాబట్టి నేను ఇంకా డబుల్ కోట్స్ పెట్టట్లేదు. ఇక్కడ మనకి పేరులోనే కామా ఉంది అనుకుంటున్నాం కాబట్టి నేను డబుల్ కోట్స్‌లో పెట్టాను. ఓకే. కావాలంటే ఇది కూడా డబుల్ కోట్స్‌లో పెట్టుకోవచ్చు. బట్ నాట్ రిక్వైర్డ్. ఓకే. ఇది సేవ్ చేశాను డేటాని. ఓకే. ఇక్కడ దానికి మనం చెప్పాలి. ఆప్షనల్లీ ఎన్క్లోజ్డ్ బై సింగిల్ కోట్స్‌లో మనం దాన్ని స్పెసిఫై చేయాలి. ఓకే. డబుల్ కోట్స్ ఉన్నాయని చెప్పాం. ఇప్పుడు ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కమాండ్ ఫైల్‌ని మళ్ళీ రన్ చేస్తున్నాను. చూడండి సేమ్ కమాండ్. ఓకే. 2 రికార్డులు లోడ్ అయిపోయాయట. చూద్దాం. ఇప్పుడు అవి టెస్ట్ చేద్దాం. చూసారా? కామా అనే ఉన్నా కూడా అది ఒకే కాలమ్‌లో ఇన్సర్ట్ అయింది. ఎందుకంటే మనం డబుల్ కోట్స్‌లో ఎన్క్లోజ్డ్ చేసాం కాబట్టి. అదే విషయాన్ని మనం ఆప్షనల్ ఎన్క్లోజ్డ్ బై డబుల్ కోట్ అని చెప్పి మనం కంట్రోల్ ఫైల్‌లో కూడా మెన్షన్ చేసాం కాబట్టి. ఈ విధంగా మనం డేటా అన్నది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ ఎస్‌క్యూఎల్ లోడర్‌లోని ఇంకా అడ్వాన్స్డ్ టాపిక్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.